అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, అయ్యో ఎంత పెద్ద పాపం చేద్దామని మనం సిద్ధమయ్యాం. కేవలం రాజ్యాన్ని పొందాలనే కాంక్షతో, లోభంతో మన సొంత బంధువుల్ని చంపాలని తలపెట్టాం. ఈ శ్లోకంలో అర్జునుడు బుద్ధి ధర్మపదంలో నడుస్తుంది. ఆయనకు ఇప్పుడు శత్రువు మిత్రుడు అనే భేదం లేదు. ఆయన కళ్ళ ముందు కనిపించేది ఒక్కటే, పాపం, లోభం, బాధ్యతల విస్మరణ. ఇక్కడ అర్జునుడు ఒక సామాన్య యోధుడు కాదు, ఒక బుద్ధిజీవి. తన చేతులు పాపాన్ని సహకరిస్తాయని భయంతో విచారణలో మునిగిపోయాడు. ఇది మనకు గుర్తు చెయ్యాలి, అంతా లభ్యమవుతుందనే ఆశతో మనం ధర్మాన్ని మర్చిపోతే మన చేతిలో ఉండే శక్తి కూడా శాపంగా మారుతుంది. ఇప్పుడు మనం కూడా ఏవో రాజ్యాల కోసం పోరాడుతున్నాం. ఒకరికొకరు ద్రోహం చేస్తూ, పరిచయాలు వినిమయాలుగా చూస్తూ, లోభంతో మర్యాదలు సంబంధాలు తృణప్రాయంగా పరిగణిస్తున్నాం. రాజ్యం అంటే ఇప్పుడు అది జీతమే కావచ్చు, మన భూమే కావచ్చు, మనకిచ్చే గౌరవం కావచ్చు, మనకు సమాజంలో దొరికే గౌరవం కావచ్చు. కానీ ఇది సాధన కోసం మనం ఏదైనా ధర్మాన్ని విడిచిపెడితే మనలో అర్జునుడు విలవిలలాడుతాడు, మనం గుర్తించకపోయినా. ఈ శ్లోకం మనకు చెబుతోంది, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నా, బంధువులను విలువలను మరిచిపోయినప్పుడు ఆ విజయం ఖాళీగానే ఉంటుంది. మన ఇంట్లో, కార్యాలయాల్లో, సమాజంలో మనసును నష్టపెట్టే విజయాలు అవసరమా? లేదా మనసును గెలిపించే ధర్మబద్ధమైన విజయం అవసరమా? ఈ ప్రశ్నకు మనం మన మనసులో మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. విజయం కన్నా విలువలు మిన్న. ధర్మం లేకుండా విజయానికి వెళ్ళే దారి పాపంలో ముగుస్తుంది. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు.